బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తారన్న సీఎం చంద్రబాబు టీటీడీ ఈవో ధర్మారెడ్డిని తొలగించారు. ఆయన స్థానంలో జె శ్యామలారావును నియమించారు. 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శ్యామలారావు ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. గతంలో విశాఖ కలెక్టర్గా, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై ఎండీగా పనిచేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, పౌర సరఫరాలు, హోం శాఖల్లోనూ అనుభవం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామన్న సీఎం టీటీడీ ఈవో ధర్మారెడ్డిని తొలగించినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? శ్యామలా, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే మొన్న ప్రెస్ మీట్ లో కూడా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నా ప్రక్షాళన అనేది స్టార్ట్ అవుతుందని చెప్పారు. అయితే ఆ ప్రక్షాళన సంబంధించి కూడా గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే టీటీడీకి సంబంధించి ధర్మారెడ్డిని కూడా తొలగించడం జరిగింది. అయితే ధర్మారెడ్డి స్థానంలో కూడా జె శ్యామలరావు నియమించారు. ఈయన 97 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా కూడా ఆయన ప్రస్తుత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఉన్నారు. గతంలో ఆయన కలెక్టర్ గా చేసిన అనుభవం కూడా ఉంది. ఏదైతే మన హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై ఎండీగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా ఆయన పలు శాఖల్లో కూడా అనుభవం ఉంది. అయితే ఈయన శ్యామలరావు సంబంధించి కూడా టీటీడీకి సంబంధించి కూడా కొత్త అనుభవమే అని చోటు చేసుకోవచ్చు. ధర్మారెడ్డి ముందు కూడా ఏదైతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్య కార్యదర్శిగా లాగా ఆయన టీటీడీని కూడా వ్యవహరించారు. ఆయన స్థానంలో శ్యామలరావును కూడా నియమిస్తూ కూడా గత రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఏదైతే చంద్రబాబు నాయుడు పదేగా చెప్పడం కూడా జరిగింది, టీటీడీ నుంచే ప్రక్షాళన చేస్తాను, తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే గోవింద నామం స్వరంతోనే భక్తులు తిరిగి వెళ్ళాలి తిరుమల నుంచి అని కూడా ఆయన ఏదైతే చెప్పారో అది గట్టిగా కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా వెంటనే కూడా ఒక రోజు కాకముందే శ్యామలరావును కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీకి సంబంధించి కూడా ఎటువంటి డెసిషన్ తీసుకున్నా కూడా అది చాలా కట్టుదిట్టంగా ఉంటుందని కూడా చంద్రబాబు మరే కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ అన్నదానానికి సంబంధించి కానీ, ఏదైతే ఈ భక్తులకు సంబంధించి సౌకర్యాలకు సంబంధించి కానీ ఇక్కడ సరిగ్గా లేవు, పాత ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు, ఇది వ్యాపార కేంద్రంగా చేసింది, ఇది ధార్మిక పుణ్యక్షేత్రము, ఆయన నన్ను బాంబు పడిన సందర్భంలో నన్ను వెంకటేశ్వర స్వామి కాపాడాడు, ఆ భక్తి భావము నాలో ఉంది. సో నేను ఇక్కడ తిరుమలకు సంబంధించి కూడా నేను ప్రక్షాళన స్టార్ట్ చేస్తాను. ఇక్కడి నుంచే ఆ స్వామివారి విపరీతమైన భక్తి ఉంది. ఇక్కడ భక్తులు కూడా ఎంతో భక్తితో కూడా తిరుమలకి వస్తూ ఉంటారు. ఆ భక్తి భావన గత ప్రభుత్వం పాటించలేదు. ఇక్కడ ఇది చాలా ఇదిగా అయిపోయింది. భక్తులకు అసౌకర్యం చాలా ఎక్కువ చేశారు గత ప్రభుత్వం. ఏదైతే స్వామివారి టికెట్లు కూడా ఇష్టానుసారంగా అమ్మేస్తున్నారు, రకరకాలుగా కూడా భక్తులు ఇబ్బంది పెడుతున్నారు. క్యూ లైన్ లో కూడా ఎటువంటి తీర్థ ప్రసాదాలు కూడా అందియట్లేదు. అందుకని చెప్పి ఆయన గట్టిగా పట్టుదలతో కూడా ఆయన టీటీడీ ప్రక్షాళన ఏదైతే చెప్పారో అది నిన్న చేశారు. అయితే జీవో కూడా విడుదల చేయడం జరిగింది. శ్యామలరావు సంబంధించి కూడా మహేష్, అలాగే ఇటు టీటీడీ ఈవో ధర్మారెడ్డిని మార్చారు, శ్యామలారావుని నియమించారు. అలాగే ఇంకా ఎవరెవరు మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది? గత ప్రభుత్వంలో టీడీపీలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఇంకా టీటీడీకి సంబంధించి ఎటువంటి చేంజెస్ ఉండే అవకాశం ఉందంటారు? శ్యామల, టీటీడీకి సంబంధించి కూడా గట్టిగా చేంజెస్ అయితే ఉంటాయి. గత ధర్మారెడ్డి స్థానంలో కూడా శ్యామలరావు నియమించారు. అదే జేఈఓలకు సంబంధించి కూడా మార్పులు చేసే అవకాశం ఉంది. అదే జేఈఓ ఆఫీస్ కి సంబంధించి కూడా సూపరింటెండెంట్ స్థాయి నుంచి టెంపుల్ డెప్యూఓ స్థాయి నుంచి కూడా మార్పులు ఉండే ఛాన్స్ కూడా ఉంది. అయితే గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు కూడా ఏదైతే ఈ వైసీపీ గవర్నమెంట్ కి తొత్తులుగా వ్యవహరించిన నేపథ్యంలో కూడా ఈ ప్రక్షాళన కూడా ఉంటుందని చెప్పి కూడా మనం భావించవచ్చు. ఏదైతే ఈ టీటీడీకి సంబంధించి కూడా ఏదైతే సపరేట్ ఆర్గనైజేషన్ ఇది దేవస్థానం అయినా కూడా ఈ అధికారులు ఒక పార్టీకి చెందిన నాయకులతో క్లోజ్ గా ఉండి వాళ్ళకి సంబంధించిన నాయకుల్ని, వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్లనే పైన పెట్టడం అలా చేస్తూ ఉన్నారు. చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలాంటి ఇది ఉండకూడదు అని చెప్పి కూడా ఆయన ఎప్పుడు కూడా భావించే వ్యక్తి. రైట్, థ్యాంక్ యూ మహేష్.